హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య ఘనమైన నామంలో ఈ రాత్రి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ నెలలో దేవుని శుభాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అనుకొనని రీతిలో ఈ శుక్రవారపు ఆరాధనలో ఈ లివింగ్ గాడ్ చర్చ్లో కొద్ది నిమిషాలు దేవుని మాటతో నిలవబడే అవకాశం ప్రభు నాకు ఇచ్చారు. అందును బట్టి నేను మొదట దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎక్కడకు నడిపించబడినా కూడా దేవుడే నన్ను అక్కడికి పంపుతాడని నేను నమ్ముతాను. సో నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు నా గురించి చక్కటి పరిచయాన్ని మీ ముందుంచారు. దైవజనులు రెవరెండ్ జాషువా పడాలు గారు, వారికి నేను ప్రత్యేకంగా వందనస్తుని. అలానే కార్యక్రమాన్ని అధ్యక్షులుగా నడిపిస్తున్న సోదరులు జోయల్ గారికి కూడా నేను ప్రత్యేకంగా వందనస్తుని. గత 3 రోజులుగా బహ్రెయిన్ దేశంలో దేవుని పరిచర్య నిమిత్తం ఉండడానికి ప్రభు నన్ను నడిపించారు. ఇంకొక 2 వారాల పాటు వివిధ క్రిస్మస్ల్లో నేను దేవుని మాటతో నిలవబడనై ఉన్నాను. ఇది కేవలం దేవుడు నాకు ఇచ్చిన అవకాశమని నేను నమ్ముతున్నాను. గత 2 రోజుల్లో మీలో ఎంతమంది క్రిస్మస్కి హాజరయ్యారో నాకు తెలీదు. వచ్చిన వాళ్ళు చెప్తారా? ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఆల్రెడీ గత 2 రోజులుగా దేవుని మాట వింటూ ఉన్నారు. సో ఇది ఈరోజు మాత్రం క్రిస్మస్ సందేశం కాదు. దీని తర్వాత ఇంకొక క్రిస్మస్కి మనం వెళ్తాం, మీకు తెలుసు. సో చిన్న ధ్యానం దేవుని వాక్యంలో నుండి మీతో పంచుకుంటాను. 84వ కీర్తనల గ్రంథం 84వ కీర్తన. ఐదవ వచనాన్ని ఒకసారి చూద్దాం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. చాలండి. అందరూ నా వెనక్కి ఒక్క మాట చెప్తారా? నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ఈ రోజున ప్రతి మనిషి కూడా ఒక్కొక్క దానిని బట్టి బలం పొందుతూ ఉంటాడు. కొంతమందికి వాళ్ళ ధనమే వాళ్ళ బలం. కొంతమందికి వాళ్ళ ఆస్తిపాస్తులే వాళ్ళ బలం.
కొంతమందికి వాళ్ళ బంధువులే వాళ్ళ బలం. కొంతమందికి రాజకీయ నాయకులు వాళ్ళ బలం. కొంతమందికి వాళ్ళ కులమే వాళ్ళ బలం. ఒక చోట వాక్యం చెప్పడానికి ఇలా వెళ్తే, ఫస్ట్ టైం ఆ చర్చికి వెళ్ళాను. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో నాకు తెలీదు. ఒక ఆవిడ నేరుగా నా దగ్గరికి వచ్చి చెవిలో నాకు చెప్పాల్సిన మాట చెప్పేసింది. ఇది నేను అసలు ఎవరికి తెలుదా, పాస్టర్ గారికి తప్ప. ఆవిడ ఏంటో ఆ ఆ ప్రాముఖ్యమైన సంగతి నా చెవి దగ్గరికి వచ్చి చెప్తుంది అని అనుకుని చెవినిచ్చాను. ఆవిడేమందో తెలుసా? బాబు, ఇక్కడున్న వీళ్ళ గురించి మీకు తెలుసా? వీళ్ళందరూ మా ఊళ్ళే అంది. ఇదేం గొడవరా? నేనేం అడగలేదు ఆవిడ్ని. నాకు భయం వేసింది, వెళ్ళే లోపల వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారా అని. అంటే ఆవిడ బలం ఏంటంటే ఆవిడ కులం. ఆవిడ కులమే ఆమె బలం. ఈ రోజున ఒక్కొక్కరు ఒక్కొక్క బలం మీద మనం ఆధారపడ్డాం. నిజమే. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి స్ట్రెంగ్త్, ఒక్కొక్కటి బలం ఇస్తూ ఉంటుంది. ఈ 84వ కీర్తనలో ఇది కోరహు కొడుకులు రాశారు. ఎవరు? కోరహు కొడుకులు చాలా తక్కువ కీర్తనలు. నాకు తెలిసి 2 కీర్తనలు రాశారు వాళ్ళు, కోరహు కొడుకులు. కీర్తనలు అనగానే మనం దావీదు రాశాడని అంటాం. అంటే ఎక్కువ కీర్తనలు దావీదు రాశాడు కాబట్టి దాన్నేమి నేను కాదంటం లేదు. కానీ ఈ కోరహు కొడుకులు రాసిన కీర్తనలు మీరు నిజంగా ధ్యానం చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో, ఎంత బాగుంటాయో. నిజానికి కోరహు అనేవాడు బైబిల్లో మోషే అహరోనుల అధికారాన్ని ప్రశ్నించినోడు. మీకు తెలుసని అనుకుంటున్నాను. అహరోను మోషేల యాజకత్వాన్ని ప్రశ్నించాడు. మీరేనా మందిరంలో మేం అధికారం చలాయించకూడదా? మీరేనా దేవుని చేత ఎంపిక చేయబడ్డారు, మేం కాదా అని దేవుని అధికారానికి ఎదురెళ్ళారు. ఏం తెలిసిందో మీ అందరికీ తెలుసు. అలా ప్రశ్నించినందుకు, దేవుని అధికారానికి ఎదురెళ్ళినందుకు కోరహు ఏమయ్యాడు చెప్పాలి. ఏమయ్యాడు? అప్పటికప్పుడే వాళ్ళ నిలబడి ఉన్న నేల విరిచి ఆ భూమిలోకి దిగిపోయారు వాళ్ళు. ఇది దగ్గరుండి చూశారు కోరహు కొడుకులు చిన్నప్పుడు. అమ్మ బాబోయ్, మా నాన్న దేవునికి ఎదురెళ్ళాడు, దేవుని అధికారానికి ఎదురెళ్ళాడు, అందుకనే మా నాన్నను నేల మింగేసింది. సాధారణంగా దగ్గరుండి దేవుని చేత నేల విరిచి సజీవ సమాధి అయిపోతే నిజానికి వాళ్ళ పిల్లలు దేవునికి ఇంకా దూరం అయిపోవాలి. దేవుని మీద ఇంకా ఇంకా భారాన్ని పెంచుకొని దేవునికి దూరంగా పారిపోవాలి. కానీ తండ్రికి జరిగింది చూసి వాళ్ళు దేవునికి భయపడి దగ్గరయ్యారు. దేవునికి స్తోత్రం. మేము మా తండ్రిలాగా ఉండకూడదు అని అక్కడి నుంచి మనం చూస్తే వాళ్ళు మందిరంలో పాటలు రాయడం, సంగీతం వాయించడం మనం చూస్తామన్నమాట. ఈ కీర్తన నాకు చాలా ఇష్టం. ఈ 5వ వచనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ మొదటి మాట నన్ను చాలా దీవించింది.
సో ఈ శుక్రవారం చిన్న ధ్యానం, ఈ మాటనే నాకు ఆల్రెడీ ఎంతసేపు మాట్లాడాలో నాకు తెలుసు కాబట్టి క్లుప్తంగానే మాట్లాడి ముగిస్తాను. అంటారు కదా వాళ్ళు, దేవా నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఎవరి వలన? ఎవరిని దేవుడు బలపరుస్తాడో, ఎవరికి దేవుడు బలమవుతాడో, ఎవరు దేవుని వలన బలము పొందుతారో వాళ్ళు ధన్యులు. ఇందాక అన్నాను కదా, ధనం అనే బలం ధనమున్నంతసేపే ఉంటుంది. బంధువులనే బలం బంధువులు ఉన్నంతసేపే ఉంటుంది. ఆస్తి అనే బలం ఆస్తి ఉన్నంతసేపే ఉంటుంది. కానీ ఎవరిని దేవుడు బలపరుస్తాడో, ఎవరు దేవుని వలన బలం పొందుతారో అది ధన్యకరమైన జీవితం. నేనంటాను, ప్రభు వలన బలము నుండి నడవడం ఒక ఆశీర్వాదకరమైన జీవితం. ఎంతమంది చెప్పగలరు, నా స్ట్రెంగ్త్ దేవుడేనండి అన్నవాడు, నా బలం దేవుడే అన్నవాడు. ఈ రాత్రి నేను దేవుని బలం ఎవరికి వస్తుందో, దేవుడు ఎవరిని బలపరుస్తాడో ఒక 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. చూద్దామా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. ఎవరిని బలపరుస్తాడు దేవుడు? ఎవరికి దేవుని బలం ఉంటుంది? ఎవరు దేవుని వల్ల బలం పొందుతారు? చదవమా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుదురు. దేవుని స్ట్రెంత్ ఎవరికి కావాలి చెప్పండి? సార్, నేను చేసుకునే పనిలో, నా చేతి పనిలో, నా ఉద్యోగంలో దేవుని బలం నాకు కావాలన్నవాళ్ళు, దేవుడే నన్ను బలపరచాలయా, దేవుడే నన్ను బలపరచాల్సింది. అందుకనే మహాభక్తుడు పౌలు ఏమంటాడో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటాడు? నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్ర. ఎవరిని బట్టి చేయగలను అంటున్నాడు? ఎవరిని బట్టి? నన్ను బలపరచు వాని యందే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13లో ఉంటుంది ఆ మాట. నన్ను ఎవరైతే బలపరుస్తున్నారో వారిని బట్టే నేను సమస్తమును చేయగలను. ఎవరికి దేవుని బలం వస్తుందో ఈ రాత్రి చిన్న ధ్యానాన్ని మీ ముందు ఉంచుతాను. దేన్ని బట్టి బలం పొందుతున్నావు ఈరోజు నువ్వు? వాక్యం చెప్తుంది యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఎవరికి బలం వస్తుందట? దేవుని బలం. ఆయన కొరకు ఎదురు చూచువారు. ఎదురు చూడడం అంటే ఇంగ్లీష్లో ఉంది, those who wait on the Lord. ఆయన కొరకు కనిపెట్టేవారు, ఎదురు చూచువారు. నిజానికి సాధారణంగా మీరు దేనికోసమైనా వెయిట్ చేసేటప్పుడు, ఉదాహరణకి
నన్ను సరిగ్గా 5 గంటలకి అయ్యగారు రమ్మన్నారు. 5:30 అయినా నేను రాలేదనుకోండి, మీరు వెయిట్ చేస్తారు. 6 అయిపోయింది అయినా ఎదురు చూస్తారా? అబద్ధాలు ఆడకండి. మీ కూటమి మీరు ముగించుకొని పోతారు. నిజమేనా? మనం ఎవరి కోసమైనా ఎదురు చూచేటప్పుడు, రోడ్డుకి వెళ్ళారు, మీరు అనుకున్న ట్రాన్స్పోర్ట్ రాలేదు, గంట అయింది, 2 గంటలైంది, రాలేదు. ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, వెయిటింగ్ చేసేటప్పుడు ఓపిక వస్తుందా, ఓపిక పోతుందా? మళ్ళమన్నమాట. ఇన్ వెయిటింగ్ యు గెయిన్ స్ట్రెంగ్త్ ఆర్ యు లూజ్ స్ట్రెంగ్త్? చెప్పాలి, అంతేనా కదా? సాధారణంగా ఒక రాజకీయ నాయకుడు వస్తున్నాడని ఎదురు చూస్తున్నారు మీరు. 8 గంటలకు వస్తానన్నాడు, రాత్రి 12 అయినా రాలేదు. ఏమవుతుంది ఓపిక? చెప్పాలి, నిజమే. మీకు తెలుసా, దేనికోసమైనా వెయిట్ చేసేటప్పుడు బలం రాదు, ఉన్న బలం పోతుంది. నిజమేనా? ఇన్ ఎనీ వెయిటింగ్ యు డోంట్ గెయిన్ స్ట్రెంగ్త్, యు విల్ లూజ్ స్ట్రెంగ్త్. సాధారణంగా ఈ లోకంలో దేనికోసమైనా కనిపెడుతున్నప్పుడు, దేనికోసమైనా నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు అది ఆలస్యం అయిపోతే నువ్వు ఉన్న బలాన్ని పోగొట్టుకుంటావు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఆ ఎదురు చూపు దేవుడైతే, నువ్వు కనిపెట్టడం దేవుడైతే, ఆయన కోసం ఎదురు చూడడంలో నీకు బలం వస్తుంది. అంటే ఈ లోకంలో మనుషుల కోసం నీ వెయిటింగ్ లో బలం పోతుంది, కానీ దేవుని కోసం ఎదురు చూడడంలో నీకు నూతనమైన బలం వస్తుంది. ఎంతమందికి చెప్పగలరు నా ఎదురు చూపు దేవుడేనండి అన్నవారు? నేను ఆయన కోసమే కనిపెడుతున్నాను, ఆయన కోసమే కనిపెడుతున్నాను. బైబిల్లో దేవుని కోసం కనిపెట్టిన వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పండి మీరు. ఎన్నేసి సంవత్సరాలు కనిపెట్టారు? ఎవరు అన్నారు? ఎంతకాలం? అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఎంతకాలం ఎదురు చూశాడు? 25 సంవత్సరాలు. నీకు ఒక కుమారుణ్ణి ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి 1, 2, 3 ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు అలా ఎదురు చూస్తూ ఉన్నాడు అబ్రహాం. ఎదురు చూపు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు. బహుశా ఈ సాయంకాలం దేవుని మాట ఎవరైతే వింటున్నారో, ప్రభు నన్ను దర్శించలేదు, ప్రభు నన్ను బలపరచలేదు, ఐ హావ్ బీన్ వెయిటింగ్, నేను అలా సంవత్సరాలు ఎదురు చూస్తున్నాను పాస్టర్ గారు అని అనుకుంటున్నావేమో. ప్రభు నీతో చెప్పన్న మాట ఏంటో తెలుసా? నిజంగా నీ ఎదురు చూపు దేవుడే అయితే నిన్ను నా దేవుడు బలపరుస్తాడు. దేవునికి స్తోత్ర. అబ్రహాము 25 ఏళ్ళు ఎదురు చూశాడు. యేసేపు 13 ఏళ్ళు ఎదురు చూశాడు. మంచి యవ్వనంలో ఉన్నప్పుడు కలలు కన్నాడు. అన్నదమ్ములే కొట్టి పడేశారు గోతిలో. పాపం చిన్నప్పుడు కనిన కళ్ళన్నీ కూడా ఆవిరైపోతున్నట్టు అనిపించింది. కానీ తెలుసా అండి, గోతిలో పడి కొన ఊపిరితో చచ్చిపోతున్న
దగ్గర నుండి అతడు ఐగుప్తు సింహాసనం ఎక్కటానికి 13 ఏళ్ళు పట్టింది. ఎందుకలా? ఈ లోపులోనే ఎన్నో నిందలు, చెయ్యని తప్పుకు అతన్ని చెరసాల్లో వేశారు. గమనించాలి, ఎవరైతే సంవత్సరాలు దేవుని దగ్గర కనిపెట్టారో దేవుడు వారిని దీవించాడు. స్తోత్రం చెప్తారా? అబ్రహాము 25 ఏళ్ళు, యేసేపు 13 ఏళ్ళు, మోషే 40 ఏళ్ళు. ఎంతకాలం అట? మోషే 40 ఏళ్ళు ఎదురు చూశాడు. మామ మందను మేపుతూ 40 ఏళ్ల పాటు చదివిన చదువేమైందో తెలియదు. ఇశ్రాయేలీల్ని తను నడిపించడానికి ఏర్పరచబడ్డాడనే ప్రణాళిక ఏమైందో తెలియదు. 40 ఏళ్ల పాటు మిద్యాను అరణ్యంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మీతో ప్రభు మాట్లాడుతున్న మాట, ఒకవేళ ఏదైనా నీకు ఆలస్యం అవుతుందేమో, దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని వైపు చూస్తున్నట్లయితే, దేవుని వైపు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, నేనంటాను, ఆయన కోసం నీ ఎదురు చూపు నిన్ను బలపరుస్తుంది. సో దేంట్లో బలం ఉంది చెప్పండి? ఆయన కొరకు ఎదురు చూడడంలో నూతన బలం ఉంది. నమ్ముతారా? నా ఎదురు చూపు దేవుడే అన్న వాళ్ళు చేయకపోతే, ఐ హావ్ బీన్ వెయిటింగ్. నేను ఎదురు చూస్తున్నాను సార్, ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. ఎదురు చూపులో బలం ఉంది. ఏముంది చెప్పండి? రాత్రి చెప్పాను నా సాక్ష్యాన్ని. మా నాన్నగారు నా 14 సంవత్సరాల వయసులో చనిపోయారు. అప్పటికి ఆయన 38 సంవత్సరాలు, మా అమ్మకు 34 సంవత్సరాలు. మేము ముగ్గురం పిల్లలమండి. మా అక్క 16 సంవత్సరాలు, నాకు 14, మా తమ్ముడికి 12 సంవత్సరాలు. మా నాన్న చనిపోతే మా కలలన్నీ పోయాయి. మా అమ్మ అమాయకురాలు. ఎలా పెంచాలో మా అమ్మకు తెలియదు, జ్ఞానం తెలియదు, అమాయకురాలు. కానీ రాత్రి చెప్పాను నేను, తండ్రి లేని పిల్లలకున్న వాగ్దానాలన్నీ మేము నమ్మాం. మా అమ్మ చాలా ప్రార్థనా పరురాలండి. ప్రతి తెల్లవారుజామున 4 గంటలకు లేచి మా కోసం ఏడ్చేది. ఎందుకంటే ఆవిడకి వేరే దిక్కు లేదు, వేరే ఆధారం లేదు. ఆవిడకి ఏమీ తెలియదు, దేవుడి దగ్గర పడి ఏడవటం తప్ప. ఆమె కన్నీళ్ళు ఎలా మార్చేసాయో చెప్పనా? ఈ రోజున మాలాగ తండ్రి లేకుండా పెరిగిన వాళ్లను పోషించగలిగిన స్తోమత దేవుడు మాకు ఇచ్చాడు. ఎదురు చూపులో బలముంది. 8 సంవత్సరాలు మా చర్చికి పాస్టర్ గారు లేరు. మేము ట్రైనింగ్కి వెళ్ళి వచ్చేదాకా మా అమ్మ ప్రసంగం రాదు, పాట రాదు, కేవలం ప్రార్థన చేయడం వచ్చు. మా సంఘం అలాగ మా పాస్టర్ గారి పిల్లలు పెద్దోళ్ళై తిరిగి వస్తారని చెప్పి మా కోసం అలా ఉండిపోయారండి. మా కోసం అలాగ ఎదురు చూశారు. ఒక మాట చెప్తా, అలా ఎదురు చూసినందుకు మా గ్రామంలో మా బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు. చాలా మంది భూస్వాములయ్యారు, త్రాగుబోతులు స్థిరపడిపోయారు. చాలా మందిని దేవుడు ఆశీర్వదించాడు బిడ్డలారా. ఎందుకంటే వాళ్ళు నమ్మకంగా దేవుని మందిరంలో ఉన్నారు. పాస్టర్ గారు లేకపోయినా, ఆత్మీయ తండ్రి లేకపోయినా, మా పాస్టర్ గారి పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళు తిరిగి వస్తారని చెప్పి దేవుణ్ణి చూస్తూ ఎదిగారు. అలా ఉన్నందుకు దేవుడు వారిని ఆశీర్వదించాడు, మమ్మలను కూడా ఆశీర్వదించాడు. ఆయన కోసం ఎదురు చూడడంలో బలం ఉంది. దేంట్లో బలం ఉంది? ఇంకా దేవుడు ఎవరిని బలపరుస్తాడు? ఇంకొక మాట చూద్దామా? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మరియు పదండి,
క్రొవ్విన మాంసాన్ని భక్షించుడి, పానము చేయుడి. ఆ ఏలయనగా ఈ దినము దుఃఖపడకండి. ఆ మాటే నాకు కావాలి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందుదురు. దేవునికి స్తోత్ర. ఏంటట? ఎప్పుడు బలం? యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవుని బలం ఎవరికి వస్తుంది? ఆయన యందు ఆనందించుట వలన. ఫస్ట్ ఏంటన్నాను? ఆయన కొరకు ఎదురు చూడడంలో బలం ఉంది. 2, ఆయన యందు ఆనందించుట వలన బలం. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఏదట మన స్ట్రెంత్? ఆయన యందు ఆనందించడం. ఏం చెప్పండి? యెహోవా యందలి ఆనందం అంటే అర్థం ఏంటి? యెహోవా యందలి ఆనందం అంటే అర్థం ఏంటి? యెహోవా యందలి ఆనందం అంటే అర్థం ఏంటి? ఈ మాట నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా ఆలోచనలు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం నాకు ప్రభు చూపించారు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం. యెహోవా యందలి ఆనందం అని చెప్పండి మాట. ఏది మన బలమట? దేవుని యందలి ఆనందమే మన స్ట్రెంగ్త్, మన బలం. ఏంటి దేవుని యందలి ఆనందం అంటే? దేవుని యందలి ఆనందం అంటే చెప్తారా? దేవుని యందలి ఆనందం అంటే ఏంటి? ఇలా శుక్రవారాలు వచ్చి కొద్దిసేపు ఆరాధన చేసి దేవుని మాట వినడమా దేవుని యందలి ఆనందం అంటే? దేవుని యందలి ఆనందం అంటే ఆయనలో జీవించుట. ఇంకా ఆయన అందలి ఆనందం చూస్తూ ఉంటుంది. ద జాయ్ ఆఫ్ ద లార్డ్. దేవుని అందలి ఆనందం. యెహోవా యందు ఆనందించుట వలన. ఎవరి యందు ఆనందించడం వలన? ఎవరిని బట్టి ఆనందించడం వలన? ఈ రోజున మనిషి ఆనందాన్ని వెతుకుతున్నాడు కదా. మనిషి హ్యాపీనెస్ ని వెతికే ప్రయత్నంలో ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం మనందరికీ తెలుసు. పౌలు శీల ఇద్దరిని ఏం చేశారు? చెరసాలలో వేసేశారు. ఎందుకు వేశారు వాళ్ళని? వాళ్ళు ఏదైనా నేరం చేశారా? వాళ్ళు ఏదైనా తప్పు చేశారా? ఏం లేదు. వాళ్ళు సువార్త ప్రకటించారు. ఏం చేశారు? సువార్తను ప్రకటించినందుకు గాను ఆ ఫిలిప్పి పట్టణంలో పౌలు శీల ఇద్దరిని కూడా చెరసాలలో వేశారు. ఎక్కడ వేశారు? మీరు జాగ్రత్తగా గమనించాలి. జైల్లో వేసేశారు. జైల్లో వేసేస్తే జైల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు? 25వ వచనం. మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించుచు
కీర్తనలు పాడుచుండిరి. జైల్లో ఏం పాడుతున్నారట వీళ్ళు? అందరూ చెప్పాలి. అసలు జైల్లో ఎవరికైనా పాటలు వస్తాయా? ఒక ఆయన అన్నాడు, జైల్లో ఎటు పాడుతారు, పోలీసులు నన్ను అక్కడ కూర్చొని ఉన్న పాట పోతున్నారు. ఎక్కడొచ్చింది వీళ్ళకి పాట? చెప్పాలి. చెరసాల్లో వీళ్ళకి పాట వచ్చింది. పాట పాడగలరా మీరు జైల్లో? మనకి పాట రావాలంటే డ్వాక్రా లోన్ రావాలి, అంతేనా? ఆ నెలలో కొంచెం ఎక్కువ ధ్యానారాలు కలిసి రావాలి మనకి పాట రావాలంటే. ఆ 16వ అధ్యాయం జాగ్రత్తగా గమనించండి. దేవుని అందలి ఆనందం అంటే ఏంటో చెప్తున్నాను. నిజానికి పరిస్థితులను చూస్తే పాట రాకూడదు, కానీ అక్కడ వాళ్ళు పరిస్థితుల్ని చూడలేదు, ఆ పరిస్థితులను కూడా మార్చగలిగిన ప్రభువుని చూశారు. జైల్లో పాట వచ్చిందంటే వాళ్ళకి స్తుతి పాట. జైల్లో కూడా వాళ్ళు పాట పాడుతున్నారంటే వాళ్ళకి మేం జైల్లో ఉన్నామనే బాధ లేదు. వాళ్ళ ఆనందం ఏంటంటే మాకు ప్రభు ఉన్నాడు. ఏం చెప్పండి? ఈ అధ్యాయం చెప్పేటప్పుడు నేను 3 మాటలు చెప్తా ఉంటాను. అది పాట పాడే సందర్భం కాదు. అని చెప్పండి ఈ మాట. ఎందుకని? వాళ్ళు ఏం చేయబడ్డారు? సంఖ్యలు వేయబడ్డాయి, కొండాలు కట్టేశారు, వాళ్ళకి బందీ అయిపోయారు. అంతేకాదు, ఆ ముందు అధ్యాయాల్లోనే ఏం జరిగింది? క్రైస్తవులైన వారిని చంపేస్తున్నారు. మీరు అపోస్తుల కార్యాలు మీరు చదివినట్లయితే అంతకుముందే 12వ అధ్యాయంలో మనకు తెలుసు, పేతురు గారిని బంధించేశారు. ఇంకా ఆ రోజున దినాలు మనం చూస్తుంటే సువార్త కోసం చాలా మంది హత సాక్షులైపోతా ఉన్నారు. అది పాట పాడే సందర్భం కాదు. 2, పాట పాడే చోటు కాదు. ఏం చెప్పండి? జైల్లో పాట పాడొచ్చా? ఒకవేళ ఉండబట్టలేక పాట పాడితే ఏమవుతుంది? పోలీసోడు వచ్చి 2 కొట్టబోయేవాడు 4 కొట్టాడు. వీడికి ఇక్కడ కూడా పాట వస్తుందని, అంతేనా? సో నెంబర్ 1, పాట పాడే సందర్భం కాదు. నెంబర్ 2, పాట పాడే చోటు కాదు, పాట పాడే స్థలం కాదు. నెంబర్ 3, పాట పాడే సమయం కాదు. టైం ఎంతప్పుడు? మధ్యరాత్రి వేళ. ఎప్పుడు? మధ్యరాత్రి మీకు పాట వస్తుందా? మంచి నిద్రలో ఉన్నారు, మిడ్ నైట్ లేపి వైర్ సాంగ్ పాడమంటే ఎలా పాడతారు? ఆ టైంలో పాట పాడటం వచ్చినా పాడపోవడం మంచిది. అర్ధరాత్రి వాళ్ళు పాట పాడుతున్నారు. 3 విషయాలు చెప్పండి. పాట పాడే సందర్భం కాదు. 2, పాట పాడే స్థలం కాదు. 3, పాట పాడే సమయం కూడా కాదు. కానీ వాళ్ళ నోటంటే ఏమొచ్చింది? పాట వచ్చింది. అంటే నేను నెహెమ్యా గ్రంథం 8, 10 చదువుతూ అపోస్తుల కార్యాలు ఎందుకు చదివించానంటే యెహోవా యందలి ఆనందం అంటే ఏంటో చెప్పునా?
నీ పరిస్థితులను బట్టి వచ్చే ఆనందం కాదు, నాకు దేవుడున్నాడు అనే ఆనందం. అది ఆయన అందలి ఆనందం అంటే. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, కలిసి వచ్చినా రాకపోయినా, నీవు ఆశించిన జీతం నీ చేతిలో ఉన్నా లేకపోయినా, మీరు ఆశించినంత పరిస్థితులు మీకు మారినా మారకపోయినా, పరిస్థితులను బట్టి కాక దేవుడున్నాడు చాలు అని ఆనందిస్తావు కదా, ఆ ఆనందమే నీకు బలం. దీన్నే హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడో తెలుసా? అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవల చెట్లు కాపు కాయకుండాను, నా చేలో పంటంతా పోయినా సరే, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా సరే, నా శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఇప్పుడు చెప్పండి, పక్కోళ్ళంత బంగారం లేకపోయినా దేవుడు ఉన్నాడు చాలు అన్న వాళ్ళు చేయొచ్చు. ఈ మధ్య ఆ బెంగ ఎక్కువైపోయింది. మా ఊర్లో ఒక ఆవిడ ఉంది, ఆయన ఇప్పటికి మొత్తం 60 కాసులు బంగారం కొన్నాడట. ఎన్ని కాసులు? ఈ మధ్య ఆడు ఏట్రా అన్నాను, ఏముందన్నయ్య, తినేస్తుంది మా ఆవిడ, ఇప్పటికి 60 కాసులు కొన్నాను, ఆవిడకి ఇంకా తృప్తి రాలేదు. ఈ మధ్య మొత్తం నడుము ఎంత ఉందో నడుమంతా సరిపోయే వడ్డానం చేయమన్నాడు. ఏటి గొడవ? నాకు మనశ్శాంతి లేదన్నయ్య, బంగారం పిచ్చెట్టేసింది ఈ మనిషికి. ఈ కన్నయ్య 10 ఏళ్ల క్రితం కొనమంటే బాబు, నీ మనిషి లావు అయిపోయింది. ఈ మధ్య నడుమంతా ఎంత పడితే అంతా కొనమంటుందండి. కొంతమందికి బంగారం పిచ్చి, కొంతమందికి డబ్బుల పిచ్చి. ఈ రాత్రి మనం చేస్తున్నాను, నీకేమున్నా లేకపోయినా దేవుడున్నాడు, ఆ ఆనందమే నీ బలం. నాకు ప్రభు ఉన్నాడు చాలు అన్న వాళ్ళు చేయొద్దు. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నవాళ్ళు నిజమేనా? ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే. ఒకవేళ మీరు అనుకున్న ఏవి మీకు జరగకపోయినా కూడా, నాకేమీ లేకపోయినా ప్రభు ఉన్నాడు చాలు. నిజమేనా? అలా బతికేసేవాళ్ళు లేరనుకుంటున్నారు. పల్లెటూరులో భలే ఉంటారండి కొంతమంది, వాళ్ళకి ఏ చింతలు ఉండవు, ఎంత హ్యాపీగా ఉంటారు. ఒక ఆవిడని అడిగాను, ఏమ్మా ఆవిడండి, బాబు పైన దేవుడు ఉన్నాడు, కింద నువ్వు ఉన్నావు అంతే. అసలు ఏ చింత ఉండదండి ఆవిడ. పైన దేవుడు ఉన్నాడు బాబు, నాకు ఏదైనా జరిగితే దేవుడికి నువ్వు ఉన్నావు, నాకు ఇంకేం అక్కర్లేదు. ఎంత హ్యాపీగా ఉంటుందో. చిన్న పూరి గుడిసెలో ఉంటుంది, అసలు ఆరాధన మానదు, అసలు ప్రార్థన మానదు. భర్త ఎప్పుడో వయసులో చచ్చిపోయాడు, పిల్లలు ఇప్పటికీ. ఒకవేళ నేను ఏదైనా సాయం చేద్దామని అంటే, బాబు నేను అలాగ మూల పడిపోయిన రోజు మీకు తప్పదు, కానీ నేను ఇప్పటికీ కష్టపడుతున్నాను అంటారు. అంతేకాదు ఈ రోజుకి నమ్మకంగా దశభాగం చేస్తుంది. పేద విధురాలు నమ్మకంగా దేవునికి ఇస్తుంది. నేను అంటాను, తినడానికి నీకే ఏమీ లేదు, నాకెందుకు ఇస్తున్నావు అంటే, బాబు దేవుడికి ఇస్తున్నాను, నీకు కాదు. ఏంటి నీ ఆనందం? ఎంత దూరమైన ప్రాంతాలకు రాత్రులు వచ్చేస్తుంది నడిచి. వయసులో ఉన్న వాళ్ళు కూడా అలా ఉండలేదు. నేను చూసినాను, ఎంత హ్యాపీగా ఉంటుందో తినంటే. ఏమీ లేదు అసలు, ఏమీ లేదు. తన ఆనందం వల్ల నాకు దేవుడు ఉన్నాడు చాలు. దేవునికి స్తోత్రం చెప్తారా? యెహోవా యందలి ఆనందమే బలం. ఏం చెప్పండి? ఫస్ట్ ఏంటన్నాను? యెహోవా కొరకు ఎదురు చూడడం బలం. 2, యెహోవా యందలి ఆనందమే బలం.
మూడో మాట చెప్పి ముగిస్తాను. ఇంకా ఆయన ఎవరిని బలపరుస్తాడు? పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, ఇదొక్కటి చెప్పి ముగిస్తాను. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. స్తోత్ర. చాలు చాలు చాలు. ఏంటట? ఏది బలం? తిమోతికి పౌలు రాస్తూ అంటాడు, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. ఇంగ్లీష్లో ఉంటుంది స్ట్రెంగ్త్ త్రూ గ్రేస్ అని ఉంటుంది. కృప చేతనే బలం. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరికి బలం? ఆయన కృప మీద ఎవరైతే ఆధారపడతారో వారికి దేవుని బలం వస్తుంది. ఎంతమంది ఆయన కృప మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తరు కొంతమంది. వాళ్ళ బ్యాంక్ నిండా డబ్బులు ఉన్నాయి, అందుకని ఎత్తరు. ఆయన కృపే నా బలం అన్నవాళ్ళు చేయి పైకి ఎత్తారు. మీకు తెలుసండి, అసలు నాకు అందుకనే ఏసన్న గారు, హోసన్న మినిస్ట్రీ, ఏసన్న గారు పరిచర్య ఈరోజు అంత అద్భుతమైన రీతిలో విస్తరించడానికి కారణం చెప్పిన, వాళ్ళు పాడే ప్రతి పాటలో ఈ పదం ఉంటుంది. ఏ పదం? కృప అనే మాట లేకుండా వాళ్ళ పాటలు ఉండవండి. నాకు అనిపించింది అదే వాళ్ళ సీక్రెట్. ఎవరైతే దేవుని కృప మీద ఆధారపడతారో ఆ కృప వారిని బలపరుస్తుంది. ఎంతమంది ఆయన కృప చాలన్న వాళ్ళు చేయొచ్చు? ఏమి ఉన్నా లేకపోయినా ఆయన గ్రేస్ చాలు, ఆయన కృప నాకుంటే చాలు. కృపయే బలము. చెప్పండి, అందరూ చెప్పాలా? అందుకనే కోరహు కొడుకులు అంటున్నారు, నీ వలన బలము నందు మనుషులు ధన్యులు. కళ్ళు మూసుకుందామా? బహుశా 2 చేతులు పైకెత్తా. ఒక్క మాట, ఈ రోజున ధనం అనే బలం ఉంటుందో లేదో నాకు తెలియదు. బంగారం అనే బలం ఉంటుందో లేదో నాకు తెలియదు. రాజకీయాలనే బలం ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు. కానీ ఎవరిని దేవుడు బలపరుస్తాడో, దేవుని వలన ఎవరు బలం పొందుతారో వాళ్ళు ధన్యులని వాక్యం చెప్తుంది. ఈ సాయంకాలం దేవుడు 3 విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. దేన్ని బట్టి బలమో తెలుసా? ఆయన కోసం ఎదురు చూస్తే, ఆయన యందు ఆనందిస్తే, ఆయన కృప మీద ఆధారపడితే దేవుడు నిన్ను బలపరచునై ఉన్నాడు. చేతులెత్తి అలాగే ఎదురు చూస్తూ, నీ బలం నాకు దయచేయి ప్రభు అని అడుగుదామా? చేతులు పైకెత్తి ప్రభువా, నీవే నా బలం, నిన్ను బట్టే నా స్ట్రెంగ్త్ ప్రభు, నన్ను బలపరచండి అని చెప్పండి. నీ నుండి నన్ను బలపరచండి, నీ వలన నేను బలము పొందాలి ప్రభు. ఎవరికి వారి నోరు తెరిచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా నా ప్రభు, ఈ రాత్రికాల సమరందున నా ప్రభు, కొద్ది సమయంలో నా తండ్రి నీ మాటలను నీ దాసుడు నేను ప్రభు దేశము నుండి మా మధ్యలోనికి అయ్యా ఈరోజు లివింగ్ గాడ్ సత్యలోనికి నేను ప్రభువా నడిపించిన హేతువును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఈ దాసుడు చెప్పినటువంటి మాట ప్రకారం నూతనమున్న నా ప్రభు మా జీవితంలో ఎదురు చూసేవారిగాను సంతోషముతోను అయ్యా ఆయన యందు నమ్మిక ఉంచి అయ్యా ఎదురు చూసి బలమునందునట్లు
సంతోషం అనే జ్ఞానం వస్తుంది. ఈ దాసుని చెప్పినటువంటి మాటలు మాలోని ఫలింప చేయటానికి, మాలోని ఉజ్జీవింప చేయటానికి, మా స్థితి ఏదైనప్పటికీ, మా గతి ఏదైనప్పటికీ మా స్థితులను మారుస్తానని స్థుతి చెల్లించే వారిగా మేము ఉండాలని ఈ దాసుని చెప్పిన మాట ప్రకారం ప్రతి వారి హృదయాల్లో ఫలింపచేయండి, నాటింపచేయండి. ఈ దాసుని ఇంకను బలముగా వాడుకోండి. అనేక సంఘాలలో నైనా నిలబెడుతున్నటువంటి ఈ యొక్క వర్తమానాలు అనేకులు వినటానికి ఈ రక్షణ మార్గంలోనికి నడిపిస్తారు. రోజు మా మధ్యలో ఉండి నాయన ప్రభు ఇచ్చినటువంటి వర్తమానం ఈ సహాయము మేము పొందుతున్నాం. ఈ కృప ద్వారా బలపడుతున్నందుకు మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం మాత్రమే. ఈ చిన్ని ప్రార్థన మనవులు నీ పాద సన్నిధిలో పెట్టి తగిన సమయనందు మమ్మల్ని ఒక దినమున మేమందరము కూడా మీ అందు స్థిరపరిచే వారిగా ఉంటున్నాం. ఈ నామములు కంటే క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన సమర్పించుకుంటున్నాము.